మనల్ని మాత్రమే ప్రభావితం చేయవు, అవి ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. అవి ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. మనం చేసే ప్రార్థన, మనం చేసే పోరాటం, మనం చేసే దేవుని సన్నిధిలో చేసే యాచనలు అవి మనల్ని మాత్రమే కాదు, అవి ఇతరులను కూడా అవేం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. ఎవరిని ప్రభావితం చేసింది దానియేలు ప్రార్థన? ఎవరిని ప్రభావితం చేసింది? క్రూరమైన సింహాన్ని, క్రూరమైన రాజు ఏమంటున్నాడు? ఎంత ప్రభావితం! ఏ రాజు అయితే ముందు ఒక చట్టం రాశాడు, ఈ ప్రతిమకు తప్ప ఎవరైనా మొక్కితే ఏం చేస్తానని వాడిని సింహపు బోరలా వేస్తానని ఏ రాజు అయితే చెప్పాడో అదే రాజు ఇప్పుడు 27వ వచనంలో అంటున్నాడు, ఆయనకే మొక్కాలి, ఆయన సన్నిధినే వణుకుచుండాలి. మనము చేసే ప్రార్థన, మనము చేసే పోరాటం, మనం చేసే బ్రతిమలాడటం అవి ప్రభుత్వాలను సహితం, రాజులను సైతం అవి కదిలించడం. అలా అయితే ఒక ప్రశ్న, మన ప్రార్థనలు ప్రభుత్వాలను, అధికారులను కలిచేయాల్సిందాయా? లేదా మన మనసులే కలచబడటం లేదా? రాజులు సైతము తిప్పివేసిన వాడు, ప్రభుత్వాలను సైతం తిప్పివేసిన వాడు ఒక నియమాన్ని సృష్టించాడు దావీదు. ఇంకా అపాయకరమైన పరిస్థితులు రాకముందే దానియేలు ప్రార్థన, దానియేలు బ్రతిమలాడటం ఏమైపోయింది? శాస్త్రాన్ని మార్చివేశాడు. నంబర్ 1, ఒకటి ప్రభుత్వాలను మార్చివేయచ్చు. మనం దేవుల్లో మాటికి అడుగుతే, మాటికి బ్రతిమాలితే, జోగాడితే, ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలిగితే, పోరాడ